స్మార్ట్ జహీరాబాద్ త్వరలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి. తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొప్పర్తి ఎంపిక. 28,602 కోట్ల అంచనా వ్యయం, 1.52 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యం, 10 లక్షల మందికి ప్రత్యక్షంగా 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అంటూ చూస్తా ఉన్నాం. సో స్మార్ట్ సిటీగా తెలంగాణలో జహీరాబాద్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. సో జహీరాబాద్కి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దాని దిశ తిరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూడాలి మరి, అంటే నిజంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కనుక సహకరిస్తే జహీరాబాద్ ఒక స్మార్ట్ సిటీగా దేశంలోనే మంచి సిటీగా పేరొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కనుక అడ్డుపడితే మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. అది కూడా ఇక మళ్ళీ ఆ అభివృద్ధి కూడా కుచించుకుపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం జరిగిన ఈ భేటీలో మొత్తం 12 స్మార్ట్ సిటీలకు గాను కేంద్రం 28,602 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు తెలిసింది. వీటిల్లో తెలంగాణలోని జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలో 1, ఆంధ్రప్రదేశ్లో 2 స్మార్ట్ పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చెందనున్నాయంటూ చూస్తా ఉన్నాం. అంటే పారిశ్రామిక అభివృద్ధి కూడా ఆ సిటీని చాలా అందంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిపైన జహీరాబాద్ వాసులు ఏమంటారంటే 3,245 ఎకరాల్లో స్మార్ట్ సిటీ నిర్మాణం, 2,361 కోట్ల అంచనా వ్యయం, 1.74 లక్షల మందికి ఉపాధి, పోలవరానికి 12,127 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఒకసారి 14వ పేజ్లో ఏముందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నించుదాం. ఇండస్ట్రియల్ స్మార్ట్ గా జహీరాబాద్ 3,245 ఎకరాల్లో పారిశ్రామిక స్మార్ట్ సిటీ, 2,361 కోట్ల అంచనా వ్యయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వరాన్ని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. బుధవారం కేంద్ర కేబినెట్ 10 రాష్ట్రాల్లో ఆమోదించిన 12 స్మార్ట్ సిటీల్లో ఇది ఒకటి. స్వర్ణ చతుర్భుజిలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఏర్పాటు కానున్న ఈ స్మార్ట్ సిటీతో 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 10,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. జహీరాబాద్ స్మార్ట్ సిటీ గతంలో యూపీఏ 2 సర్కారు ప్రకటించిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక జోన్ ప్రాతిపదిక గ్రామాల్లో ఏర్పాటు కానుంది. అంటే జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని 17 గ్రామాల్లో 7,045 మంది రైతుల నుంచి ఇదివరకే సేకరించాలని నిర్ణయించిన 12,635 ఎకరాల్లోనే స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందనుంది. ఇప్పటి వరకు జరాసంగం మండలంలోని బర్దీపూర్, చీలపల్లి, రుక్మాపూర్, ముంగి ఎల్గోయి గ్రామాల్లో 3,500 ఎకరాల భూసేకరణ పూర్తయింది. రెండో విడతలో భాగంగా 12 గ్రామాల్లో భూసేకరణ ప్రారంభమైంది. ఇక్కడ 100 కోట్ల వ్యయంతో ఇప్పటికే 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు నిర్మాణానికి జహీరాబాద్ జరాసంగ మండలంలోని 229 మంది నుంచి రైతుల నుంచి 65 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. హుగ్గెల్లి నుంచి నిమ్స్ వరకు ఓవైపు బీటీ రోడ్ పూర్తయింది. 100 అడుగుల రోడ్డు కూడా త్వరలో పూర్తి కానుంది. సో మొత్తానికైతే 3 ఏళ్లలో ఈ పారిశ్రామికకు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ నిర్మించాలి. దానికి సంబంధించి 2,361 కోట్లను కూడా కేంద్ర కేబినెట్ ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగింది. దీంతో పాటు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం జహీరాబాద్కు ఉంది. రేపు రాబోయే రోజుల్లో జహీరాబాద్కు ఒక మహర్దశ రాబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో స్మార్ట్ సిటీతో పాటు ఈ స్మార్ట్ పారిశ్రామిక సిటీగా నిర్మించడం వెనకాల నిజంగా బీజేపీ చేస్తున్నటువంటి కృషి మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఇంకా చాలా విధాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి నగరాలు ఇంకా ఉన్నాయి. వాటికి కూడా కొంత మేర నిధులు కేటాయిస్తే ఇంకా అవి కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. జహీరాబాద్ స్మార్ట్ సిటీ 2 దశల్లో 12,500 ఎకరాల్లో ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 80% భూమి వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. స్మార్ట్ జహీరాబాద్ త్వరలో దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల అభివృద్ధి. తెలంగాణలో జహీరాబాద్, ఏపీలో ఓర్వకల్, కొప్పర్తి ఎంపిక. 28,602 కోట్ల అంచనా వ్యయం, 1.52 లక్షల కోట్ల పెట్టుబడి లక్ష్యం, 10 లక్షల మందికి ప్రత్యక్షంగా 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అంటూ చూస్తా ఉన్నాం. సో స్మార్ట్ సిటీగా తెలంగాణలో జహీరాబాద్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. సో జహీరాబాద్కి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున దాని దిశ తిరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూడాలి మరి, అంటే నిజంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కనుక సహకరిస్తే జహీరాబాద్ ఒక స్మార్ట్ సిటీగా దేశంలోనే మంచి సిటీగా పేరొందేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కనుక అడ్డుపడితే మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు. అది కూడా ఇక మళ్ళీ ఆ అభివృద్ధి కూడా కుచించుకుపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. బుధవారం జరిగిన ఈ భేటీలో మొత్తం 12 స్మార్ట్ సిటీలకు గాను కేంద్రం 28,602 కోట్ల మేర నిధులను కేటాయించినట్టు తెలిసింది. వీటిల్లో తెలంగాణలోని జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాలో 1, ఆంధ్రప్రదేశ్లో 2 స్మార్ట్ పారిశ్రామిక నగరాలుగా అభివృద్ధి చెందనున్నాయి అంటూ చూస్తా ఉన్నాం. అంటే పారిశ్రామిక అభివృద్ధి కూడా ఆ సిటీని చాలా అందంగా తీర్చిదిద్దే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిపైన జహీరాబాద్ వాసులు ఏమంటారంటే 3,245 ఎకరాల్లో స్మార్ట్ సిటీ నిర్మాణం, 2,361 కోట్ల అంచనా వ్యయం, 1.74 లక్షల మందికి ఉపాధి, పోలవరానికి 12,127 కోట్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ ఒకరిని చూస్తాను. సో ఒకసారి 14వ పేజ్లో ఏముందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నించుదాం. ఇండస్ట్రియల్ స్మార్ట్ గా జహీరాబాద్ 3,245 ఎకరాల్లో పారిశ్రామిక స్మార్ట్ సిటీ, 2,361 కోట్ల అంచనా వ్యయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వరాన్ని ప్రకటించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. బుధవారం కేంద్ర కేబినెట్ 10 రాష్ట్రాల్లో ఆమోదించిన 12 స్మార్ట్ సిటీల్లో ఇది ఒకటి. స్వర్ణ చతుర్భుజిలో భాగంగా వికసిత్ భారత్ లక్ష్యంగా ఏర్పాటు కానున్న ఈ స్మార్ట్ సిటీతో 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 10,000 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా. కొత్త పారిశ్రామిక స్మార్ట్ సిటీలను 3 ఏళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. జహీరాబాద్ స్మార్ట్ సిటీ గతంలో యూపీఏ 2 సర్కారు ప్రకటించిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక జోన్ ప్రాతిపదిక గ్రామాల్లో ఏర్పాటు కానుంది. అంటే జహీరాబాద్ నియోజకవర్గంలోని జారాసంగం, న్యాల్కల్ మండలంలోని 17 గ్రామాల్లో 7,045 మంది రైతుల నుంచి ఇదివరకే సేకరించాలని నిర్ణయించిన 12,635 ఎకరాల్లోనే స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందనుంది. ఇప్పటి వరకు జరాసంగం మండలంలోని బర్దీపూర్, చీలపల్లి, రుక్మాపూర్, ముంగి ఎల్గోయి గ్రామాల్లో 3,500 ఎకరాల భూసేకరణ పూర్తయింది. 2వ విడతలో భాగంగా 12 గ్రామాల్లో భూసేకరణ ప్రారంభమైంది. ఇక్కడ 100 కోట్ల వ్యయంతో ఇప్పటికే 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డు నిర్మాణానికి జహీరాబాద్ జరాసంగ మండలంలోని 229 మంది నుంచి రైతుల నుంచి 65 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. హుగ్గెల్లి నుంచి నిమ్స్ వరకు ఓవైపు బీటీ రోడ్ పూర్తయింది. 100 అడుగుల రోడ్డు కూడా త్వరలో పూర్తి కానుంది. సో మొత్తానికైతే 3 ఏళ్లలో ఈ పారిశ్రామికకు సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ నిర్మించాలి. దానికి సంబంధించి 2,361 కోట్లను కూడా కేంద్ర కేబినెట్ ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగింది. దీంతో పాటు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం జహీరాబాద్కు ఉంది. రేపు రాబోయే రోజుల్లో జహీరాబాద్కు ఒక మహర్దశ రాబోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో స్మార్ట్ సిటీతో పాటు ఈ స్మార్ట్ పారిశ్రామిక సిటీగా నిర్మించడం వెనకాల నిజంగా బీజేపీ చేస్తున్నటువంటి కృషి మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ఇంకా చాలా విధాలుగా అభివృద్ధి చెందాల్సినటువంటి నగరాలు ఇంకా ఉన్నాయి. వాటికి కూడా కొంత మేర నిధులు కేటాయిస్తే ఇంకా అవి కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. జహీరాబాద్ స్మార్ట్ సిటీ 2 దశల్లో 12,500 ఎకరాల్లో ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వం వద్దే 80% భూమి వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. నెక్స్ట్